ఇక బిగ్ బాస్ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ సమయంలో హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో దగ్గర ప్రభుత్వ ప్రైవేటు వాహనాల ధ్వంసంపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలపై యాజమాన్యం ఎండమోడల్ షైన్ కు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో నమోదైన 2 కేసుల్లో ఇప్పటి వరకు 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ కు 2 రోజుల క్రితం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పిఎస్ కు హాజరై సంతకాలు చేయాలని కోర్టు ఆదేశించింది. బిగ్ బాస్ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ సమయంలో హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో దగ్గర ప్రభుత్వ ప్రైవేటు వాహనాల ధ్వంసంపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలపై యాజమాన్యం ఎండమోల్ షైన్ కు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో నమోదైన 2 కేసుల్లో ఇప్పటి వరకు పల్లవి ప్రశాంత్ కు 2 రోజుల క్రితం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పిఎస్ కు హాజరై సంతకాలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ పోలీసులు మొన్నటి మీడియా సమావేశంలోనే చాలా క్లియర్ గా బిగ్ బాస్ మూలాల్లోకి వెళ్తాం, బిగ్ బాస్ వెనక నుంచి ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తా ఉన్నారో వాళ్ళ రోల్ ఏదైనా ఉంటే వారిని కూడా విచారించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, విచారిస్తామంటూ కూడా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, హైదరాబాద్ సిపిగా ఉన్నటువంటి కొత్తకోట శ్రీనివాసరెడ్డి మీడియా ముందు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. వారు అన్న విధంగానే ఈ రోజు బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తూ రోడ్లపై జరిగినటువంటి విధ్వంసం ఘటనకు సంబంధించి వివరాలు అందజేయాలంటూ కూడా నోటీసులు జారీ చేసి వీళ్ళు వారిని నోటీసుల రూపంలో ఆ వివరాలు అందజేయాలంటూ కూడా కోరడం జరిగింది. బిగ్ బాస్ నిర్వాహకులు అనేక మంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్లు, దీంట్లో హోస్ట్ గా హీరో నాగార్జున ఉండడము, ఇది అన్నపూర్ణ స్టూడియోస్ కేంద్రంగా సాగుతున్నటువంటి ప్రోగ్రాం కాబట్టి ఈ ప్రోగ్రాం పైన అనేక విమర్శలు రావడము, అభ్యంతరాలు వ్యక్తం చేయడము, అనేక అనుమానాలు వ్యక్తం చేయడము, మహిళల్ని పురుషుల్ని కలిసి ఒకే దగ్గర 100 రోజుల పాటు నిర్బంధించడం పట్ల కొంత మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. వీళ్ళు ఎలాంటి సంస్కృతిని ఎంకరేజ్ చేస్తా ఉన్నారు, వీటన్నిటినీ పూర్తిగా నిలిపివేయాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడము, మానవ హక్కుల సంఘంలో పిటిషన్ దాఖలు చేయడము, నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడము, ఇది చాలా రోజులుగా సాగుతున్నటువంటి పోరాటం. ఇదే క్రమంలో బిగ్ బాస్ 7 విజేతగా నిలిచినటువంటి ప్రశాంత్ తన విజయోత్సవ ర్యాలీ సందర్భంగా అనుమతి లేకుండా పోలీసులు చెప్పినా కూడా వినకుండా అదే ఊపుతో అతను రోడ్ నెంబర్ జూబ్లీహిల్స్ 5 చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ కింద వినకుండా పోలీసుల సలహాలు సూచనలు పాటకుండా మళ్ళీ అదే కారుతో అదే ర్యాలీతో రావడం కారణంగానే యువకులంతా రెచ్చిపోయి ఇతర కంటెస్టెంట్స్ పైన దాడి చేశారు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు, హైదరాబాద్ ప్రజలని పానిక్ భయానక సిచ్యువేషన్ కి గురి చేశారు, వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు, పోలీసులను బెదిరించారు, తిరగబడ్డారు, పోలీసుల వాహనాలపై కూడా దాడులకు పాల్పడ్డారంటూ కూడా 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. ఒక ఎఫ్ఐఆర్ లో 16 మందిని అరెస్ట్ చేయగా 2వ ఎఫ్ఐఆర్ లో 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయంపై వివరణ ఇవ్వాలంటూ అసలు బిగ్ బాస్ లో ఏం జరిగింది ఆ రోజు, మీరు ప్రశాంత్ కి ఈ విషయాన్ని ముందుగానే తెలియజేశారా, అతను ఏ గేట్ ద్వారా వెళ్ళమంటే ఈ గేట్ ద్వారా ఎందుకు వెళ్లారు, మీరు బిగ్ బాస్ తరఫున ఏదైనా సెక్యూరిటీ గానీ బౌన్సర్స్ గానీ ప్రైవేట్ వ్యక్తులను అక్కడ అరేంజ్ చేశారా లేదా, దీనిపైన పూర్తి వివరాలు తమకు అందజేయాలంటూ కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ ఇష్యూ స్టార్ట్ అయిందే బిగ్ బాస్ హౌస్ నుంచి కాబట్టి ఇంటర్నల్ గా ప్రశాంత్ కి అమర్దీప్ కి జరిగినటువంటి వివాదం ఏంటి, ఈ వివాదం తర్వాత వాళ్ళిద్దరికి నచ్చజెప్పారా, ఈ ఇన్ఫర్మేషన్ బయటికి ఎలా వెళ్ళింది, ఇంత ఆవేశంగా కంటెస్టెంట్స్ వైపు ఈ ఫ్రెండ్స్ గాని వాళ్ళ స్నేహితులు బంధువులు ఎందుకు తిరగబడాల్సి వచ్చింది, వీటన్నిటిపై కూడా వివరాలు అందజేయాలంటూ కూడా జూబ్లీహిల్స్ పోలీసులు బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తుంది. 3 రోజులు సమయం ఇస్తూ ఈ 3 రోజుల్లో ఈ బిగ్ బాస్ 7 విజేత జరిగినటువంటి అల్లర్లు విధ్వంసానికి సంబంధించి అన్ని వివరాలు అందజేయాలంటూ కూడా దాంట్లో మెన్షన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒక పక్క కోర్టులో వ్యవహారం నడుస్తా ఉంది. ఈ నెల ఆఖరిలోపు ఈ బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్ కి సంబంధించి ఎలాంటి కోర్టు నిర్ణయం వ్యక్తం చేయబోతా ఉంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ ఉంది. జూబ్లీహిల్స్ పోలీసులకు
బిగ్ బాస్ నిర్వాహకులు ఎలాంటి వివరణ ఇవ్వబోతా ఉన్నారు అనేది మాత్రం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది సందీప్. అంటే ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసులు ఎంతమందికి నోటీసులు జారీ చేశారు రవితేజ? బిగ్ బాస్ నిర్వాహకులు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎవరు ఆధీనంలో జరుగుతుంది అనేది ఇప్పటికొవరికి క్లారిటీ లేదు. కేవలం హోస్ట్ గా ఉన్నటువంటి ఒక నాగార్జున మాత్రమే ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడము, అతను మొదటి రోజు నుంచి చివరిగా విజేతాంత వరకు కూడా అతను ఒక్కడు మాత్రమే ఇంకా ఎక్స్పోజ్ అవ్వడము, అతనే లీడ్ చేస్తా ఉన్నారు అనుకుంటున్నారు. కానీ ఈ నిర్వాహకులు ఎవరు, ఏ ఎంటర్టైన్మెంట్ కి చెందినటువంటి వారు, ఈ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, మ్యూజిక్ ఈ వ్యవహారం అంతా ఎవరు నడుపుతా ఉంది, ఎంత చేతుల మీద నడుస్తా ఉన్నారు, ఈ ఫౌండర్ ఎవరు, ఈ ఫౌండర్ కి ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారు, వీటన్నిటిపైన వాళ్ళే అధికారికంగా పోలీసులకు ఆ వివరాలు అందజేయాల్సి ఉంది. మన హైదరాబాద్ సిపి కూడా బిగ్ బాస్ ఇంటర్నల్ గా ఏం జరుగుతూ ఉంది అనే విషయం తమకు తెలియదని, జనాల నుంచి ట్రోలింగ్, అశ్లీలత అనే ఒక వార్డ్ వినబడతా ఉంది. అశ్లీలతకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు అందజేస్తే ఖచ్చితంగా మేము చట్టం గౌరవిస్తూ చట్టపరంగా వారిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా హైదరాబాద్ సిపి ఈ విషయాన్ని మీడియా ముందు తెలియజేయడం ఉంది. కాబట్టి అసలు బిగ్ బాస్ నిర్వాహకులు ఎవరు, ఎవరి చేతుల ద్వారా, ఎవరి నేతృత్వంలో ఈ టైటిల్ విన్నింగ్ గానీ, మొదటి నుంచి కాన్సెప్ట్ గానీ ఎవరి చేతిలో నుంచి నడుస్తా ఉంది అనే దానిపై కూడా వారే క్లారిటీ ఇవ్వాలి. వారు క్లారిటీ ఇస్తే పోలీసులకు కూడా ఎవరెవరు వెనక నుంచి ఉన్నారనే దానిపై కూడా ఒక అవగాహన వస్తుంది. ఇంకా భవిష్యత్తులో ఏదైనా ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఆ నిర్వాహకులపై కూడా కేసులు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వివరాలు సమర్పించేటువంటి నివేదికలో ఎవరెవరు పేర్లని పొందుపరిచి బిగ్ బాస్ నిర్వాహకులు వీరు అంటూ కూడా వాళ్ళు ఆ అడ్రస్లు, వాళ్ళ పేర్లు, వాళ్ళ డెసిగ్నిటీ కలిపి వివరాలు అందజేస్తారో ఇకపై పోలీసులు అవన్నీ కూడా రికార్డ్స్ లో పెట్టుకుని తిరిగి ఏదైనా అయితే వారికి కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అది 3 రోజుల్లో వీరు ఏ రకమైనటువంటి వివరణ ఇస్తారనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారించండి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.